దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కంటికి కనిపించే ఈ భూమి, ఆకాశము, ఈ సముద్రము, వీటిలో ఉన్నటువంటి సర్వము ఒకానొక దినాన లయమైపోతాయండి. అగ్నితో కాల్చివేయబడతాయి. ఇవి శాశ్వతమైనవి కావు. కొంతమంది భావిస్తూ ఉంటారు ఈ భూమి శాశ్వతంగా ఉంటుందని, ఆకాశం శాశ్వతంగా ఉంటుందని, ఈ సముద్రము శాశ్వతంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథము మనకు ఏమని సెలవిస్తూ ఉందంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది అక్కడ. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దృశ్యమైనవి కంటికి కనిపించేటటువంటి ఈ భూమి, ఆకాశములు, వీటిలో ఉన్న సర్వము, ఈ క్రియలు ఇవన్నీ, ఈ జంతువులు కానీ, ఈ మనుష్యులు కానీ, యంత్రాలు కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ దృశ్యమైనవి. ఈ దృశ్యమైనవి అనిత్యములు అంటండి. అనిత్యములు, నిత్యము ఉండేవి కాదు అని. అదృశ్యమైనవి నిత్యములు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదృశ్యమైనవి ఏంటంటే మన కంటికి కనిపించనివి. దేవుడు అదృశ్య స్వరూపి. ఆయన మన కంటికి కనిపించరు. ఆయన నిత్యము ఉండేటటువంటి వాడు. పరలోక రాజ్యము అది అదృశ్యముగా ఉంటుంది. అది నిత్యమైనది, యుగయుగాలు జీవించేది. ఆత్మ కంటికి కనిపించదండి, అది అదృశ్యమైనది. అయినను అది నిత్యము ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములండి. మీరు వేటి మీద మీ మనస్సులు పెట్టుకొని ఉన్నారు? ఈ భూభౌతిక సంబంధమైన వాటి మీద మీ మనస్సులు పెట్టుకొని వీటిని ఆశించి వీటి చుట్టే తిరుగుతూ వీటి కొరకు మీరు ప్రయాసపడుతూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి, సహోదరుడా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దృశ్యమైన ఒకానొక దినాన లయమైపోతాయి, క్షయమైపోతాయి, అనిత్యములు. మీరు మనస్సు పెట్టుకోవాల్సింది దేని మీద అంటే అదృశ్యమైన నిత్యమైన వాటి మీద మన మనస్సులు పెట్టుకోవాలండి. తండ్రి అయిన దేవుని మీద మన మనస్సు పెట్టుకోవాలి. మరైన యేసుక్రీస్తు వారి మీద మన మనస్సు, పరిశుద్ధాత్మని మీద మన మనస్సును పెట్టుకోవాలి. పరలోక రాజ్యం మీద మనం మనస్సును పెట్టుకోవాలి. పైనున్న వాటిని మనం వెతకాలండి. అప్పుడు మనము స్థిరముగా వాటిని సాధించుకుంటాము, నిత్యము నిలిచి ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మను గురించి ఒకసారి ఆలోచించుకోనండి. నీ ఆత్మ అనేది నిత్యమైనది. నీ ఆత్మ అనేది నిత్యమైనది. ఈ శరీరం అనేది అనిత్యమైనది. శరీరము కొంతవరకు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ భూలోకములో ఉంటుంది. కానీ ఆ తర్వాత ఈ శరీరము మన్నైపోతుంది, మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది మాత్రం స్థిరస్థాయిగా నిత్యము ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీ శరీరం మీద నీ ఫోకస్ చేసుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, దయచేసి గమనించండి. శరీరం మీద కాదు, నీ ఆత్మ మీద నీ కాన్సన్ట్రేషన్ చేయండి. మీ ఆత్మను గురించి మీరు ఆలోచించండి. మీ ఆత్మను గురించి మీరు యోచించండి. ఆ ఆత్మ నిత్యము జీవించేది. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుందో, ఆత్మ పరిస్థితి ఏంటో, శరీరాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటో ఒకసారి వివేచించి ఆ ఆత్మ క్షేమస్థితిలో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండుటకు మీరు ప్రయాసపడండి. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదృశ్యముగా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యమును, దేవునిని వెతుకుదాము, ఆయన సన్నిధిని చేరదాము. ఆయన దగ్గర యుగయుగాలు నిత్యము మనము జీవించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.